హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. కూలీ మూవీ ట్రైలర్ రివ్యూ. ట్రైలర్ నిన్న ఈవినింగ్ డ్రాప్ అయింది. ఓవరాల్ ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయి ఉన్నారు, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్. అండ్ అది అండర్స్టాండబుల్, ఎందుకంటే కూలీ పవర్ హౌస్ రజనీకాంత్ సినిమా. కానీ కూలీ ట్రైలర్ లో రజనీకాంత్ తక్కున్నాడు, ఆ మాస్ తక్కున్నది, ఆ హై తక్కున్నది, ఆ మ్యూజిక్, ఆ మూమెంట్లు, ఆ ఎడిట్లు వాడే షాట్లు, లోకేష్ సిగ్నేచర్ స్టైల్, ఇవన్నీ కొంచెం తక్కున్నాయి. సో న్యాచురల్లీ ఆడియన్స్ కొంచెం డిసప్పాయింటెడ్, ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింటెడ్. అగైన్ అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఫైనలీ లోకేష్ కనకరాజు దొరికిపోబోతున్నాడా తెలియదు. బట్ ఈ వీడియోలో ఇప్పుడు మనం కొంచెం కూలీ ట్రైలర్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కూలీ గురించి మన ఎక్స్పెక్టేషన్స్, స్టోరీ ఏ విధంగా ఉండబోతుందని కొంచెం గెస్ వర్క్, టెక్నికాలిటీస్, లోకేష్ కనకరాజ్ స్టైల్, ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కూలీ ట్రైలర్ నాకు ఎట్లా అనిపించింది అంటే సినిమాకి తగ్గ ట్రైలర్ అనిపించింది. అంటే దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పటి వరకు మనకు కూలీ కథ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కూలీ జైలర్ లెక్క యాక్షన్ సినిమానా, ఓమాజ్ సినిమానా, లేదా విక్రమ్ లాగా జాన్రాకి సంబంధించిన సినిమానా, లేకపోతే ఇదే లోకేష్ కనకరాజ్ తీసిన మాస్టర్ లాంటి హీరో ఎలివేషన్ సినిమానా అని. అగైన్ మాస్టర్ అనేది జస్ట్ హీరో ఎలివేషన్ సినిమా ఒకటే కాదు, బట్ అన్డౌటెడ్లీ అది తలపతి విజయ్ సినిమా. సో కూలీ ఆ కేటగిరీలోకి పడుతుందా, ఏ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. సో న్యాచురల్లీ జనాలు ఇప్పటి వరకు బై డిఫాల్ట్ ఇది ఒక తలేవర్ సినిమా, రజనీకాంత్ సినిమానే అనుకుంటూ వస్తున్నారు. అంటే జైలర్ చూసిర్రు, జనాలకు నచ్చింది, బాగా హైప్ అయింది. సో మళ్ళీ రజనీకాంత్ గారు సెంటర్ లో ఉంటూ 1000 కోట్ల సినిమా కాబోతుంది తమిళనాడు నుండి, ఇదే జోన్ లో ఉండే జనాలు. సో బేసికలీ జనాలు ఈ విధంగా ఆర్టికులేట్ చేసినా చేయకపోయినా మాస్టర్ జోన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తా ఉండే. అంటే రజనీకాంత్ సినిమా మొత్తం ఉంటారు, ఆయన చుట్టూ కదెళ్తా ఉంటది, ఇంత పెద్ద హ్యూజ్ సపోర్టింగ్ కాస్ట్ వల్ల సినిమా ఇంకా ఎలివేట్ అవుతుంది. సో మాస్టర్ ఆన్ స్టెరాయిడ్స్, సో 1000 కోట్లు పక్క ఆ జోన్ లో ఉండే జనాల ఎక్స్పెక్టేషన్స్ అయినా, లేకపోతే సినిమా నుంచి హైప్ అయినా. అఫ్ కోర్స్ ఎల్సీయూలో పార్ట్ ఉంటుందా లేదా ఆ స్పెక్యులేషన్ కూడా సినిమాకి ఇంకా హైప్ కి యాడ్ అయింది. దానికి తోడు అంటూ ఇచ్చిన మ్యూజిక్, పవర్ హౌస్ అని, ఈ ఇండికేషన్లన్నీ కూడా సినిమాను ఒక ట్రెడిషనల్ హీరో బేస్డ్ మాస్ సినిమా ఈ జోన్ లోనే పుష్ చేస్తూ వచ్చినాయి. అట్లీస్ట్ జనాల ఎక్స్పెక్టేషన్ ని ఈ డైరెక్షన్ లోనే స్టియర్ చేస్తూ వచ్చినాయి. బట్ ఈ రోజు మనకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటి, కూలీ సినిమా ఈ మాస్టర్ జోన్, జైలర్ జోన్ సినిమా కాదు. ఇది ఒక ప్రాపర్ కథ బేస్డ్ సైఫై యాక్షన్ థ్రిల్లర్. అండ్ ఇంకా ముఖ్యంగా కూలీ ఈజ్ నాట్ జస్ట్ రజనీకాంత్ ఫిల్మ్, ఇట్స్ ప్రిడామినెంట్లీ లోకేష్ కనకరాజ్ ఫిల్మ్. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం కూర్చోబెట్టుకోవాలి ఈ రోజే. అంటే విక్రమ్ లో లాగానే రజనీకాంత్ అనే వ్యక్తి కూలీ సినిమా బ్రాండ్ ప్రమోట్ చేయడానికి ఉన్నారు. ఏ విధంగా కమల్ హాసన్ ని పెట్టి ఒక టోటల్ కథ చెప్పడం ఈ రోజు కష్టమైందో, దానికి సొల్యూషన్ లోకేష్ కనకరాజ్ విక్రమ్ లో ఏ విధంగా తీసుకొచ్చిండో, సేమ్ సొల్యూషన్ మళ్ళీ ఇక్కడ కూలీకి రజనీకాంత్ చుట్టూ అప్లై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. అంటే రజనీకాంత్ అనేట ఆయన ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ నా ప్రకారం. లైక్ హీస్ బీన్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ఫర్ లాస్ట్ 20-30 ఇయర్స్. కొంతమంది 40 ఇయర్స్ కూడా అంటారు, బట్ ఓకే, ఇట్స్ ఇంకా అది దశాబ్దాల మీద డిస్కషన్. సో ఆయన ఎట్ ద టాప్ ఇన్ని దశాబ్దాలు ఉన్నారు. సో ఈ రోజు మనం రజనీకాంత్ గారిని క్వశ్చన్ చేయడం పాయింట్ కాదు, కానీ ఒక 300-400 కోట్ల సినిమా ఇది. అంటే అన్ని భాషల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని రకాల ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చాలి. జస్ట్ ఫ్యాన్స్ కోసం తీస్తే ఈ ప్రాజెక్ట్ వైబుల్ అవ్వదు. అండ్ ఈ రోజు రజనీకాంత్ గారికి కూడా ఏజ్ అయిపోయింది. సో ఈ కెన్ ఓన్లీ డూ సర్టెన్ థింగ్స్ కదా. అండ్ రజనీకాంత్ గారు ఎక్కడికి పడితే అక్కడికి రాలేరు, ఏ లొకేషన్ కి పడితే ఆ లొకేషన్ కి రాలేరు. హెల్త్ కన్సర్న్స్ ఉంటాయి, ఫ్యాన్స్ తో కన్సర్న్స్ ఉంటాయి, అండ్ యాక్షన్ కూడా ఎట్లా పడితే అట్లా చేయలేరు. ఐ మీన్ ఫైట్లు వగేరా అవన్నీ. సో ప్రశాంత్ నీల్ టైప్ సినిమాలు కూడా పెట్టి తీయలేము రజనీకాంత్ గారిని పెట్టి. సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ప్లేలోకి వచ్చేసి ఒక్కసారి మన రజనీకాంత్ హీరో అనగానే. సో డైరెక్టర్లు ఏం చేస్తారు జనరల్ గా, అయితే ఈ పెద్దన్న రూట్ లోకి వెళ్తారు, లేకపోతే ఈ జైలర్ రూట్ లోకి వెళ్తారు. జైలర్ టెంప్లెట్ సక్సెస్ అయింది. అదేంటి, ఈ రజనీకాంత్ గారు సెంటర్ లో ఉంటారు, ఏదో క్యూట్ గా ఏదో కొంచెం వింటా ఉంటారు, సినిమాలో కొంచెం ఏదో క్యూట్ ఉంటారు, కొంచెం ఏదో బేసిక్ యాక్షన్ చేసేస్తారు. ఆయన సెంటర్ లో ఉంటూ ఆయన ఫేస్ చూపిస్తూ ఆయన చుట్టూ కథ జరుగుతూ ఉంటది. కానీ జైలర్ అనేది ఏదో కామెడీ పేరు మీద, నాస్టాల్జియా పేరు మీద రజనీకాంత్ గారు యాక్టివ్ ఉన్నారు కాబట్టి అది ఆ మూమెంట్ లో నడిచిపోయింది. కానీ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫిల్మ్. అట్లీస్ట్ నాకైతే నచ్చదు జైలర్. దానికి చాలా కారణాలు ఉన్నాయి, అది ఎప్పుడైనా మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ జైలర్ లోకేష్ జోన్ కాదు. లోకేష్ కి ఒక జోన్ ఉంటుంది, ఒక వరల్డ్ బిల్డింగ్ ఉంటది. లైక్ హీ వాంట్స్ టు బి ఏ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్. ఆ హాలీవుడ్ స్కేల్ స్టాండర్డ్, ఆ విజన్ అవి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో జస్ట్ ఒక హీరో బేస్డ్ గా మాస్ మూమెంట్లు, స్లో వాక్లు అట్లా ఒక సినిమా తీయమంటే లోకేష్ కి నచ్చకపోవచ్చు. అండ్ లోకేష్ ఇదే సిచ్యువేషన్ లో ఎగ్జాక్ట్లీ విక్రమ్ కి ముందు కూడా ఉన్నాడు. సో విక్రమ్ కి ఒక సొల్యూషన్, ఒక టెంప్లెట్ ఫిగర్ అవుట్ చేసిండు ఆయన. సో కమల్ హాసన్ ఒక ఐడియా చేసిండు విక్రమ్ సినిమాలో. అట్లా గోస్ట్ లాగైన ప్రెజెన్స్ ఉంటుంది సినిమా మొత్తం, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో. సో కమల్ హాసన్ బ్రాండ్ ని, ఆయన ఐడియాని వాడుకొని ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసిండు లోకేష్ విక్రమ్ మూవీలో. ఫహాద్, చాలా మంది యాక్టర్స్ ని, క్యారెక్టర్స్ ని పెట్టుకొని ఒక ప్రాపర్ కథ చెప్పారు. అండ్ క్లాసిక్ సిగ్నేచర్ లోకేష్ స్టైల్, ఆ షార్ట్లు, ఆ కూల్నెస్, ఆ మ్యూజిక్, అవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ అయిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయింది. సో విక్రమ్ అనేది కమల్ హాసన్ సినిమా అయినప్పటికీ కూడా, కమల్ హాసన్ పేరు మీద మార్కెటింగ్ అయినప్పటికీ కూడా, అది ఫండమెంటలీ ఒక లోకేష్ కనకరాజ్ సినిమా. అండ్ నా ప్రకారం కూలీ కూడా సిమిలర్ ఫ్రేమ్ వర్క్ లో ఉంటది
అనుకుంటున్నా. అంటే చాలా పోర్షన్స్ రజనీకాంత్ గారు సినిమాలో కనిపించారు. ప్రాబబ్లీ ఫస్ట్ హాఫ్ ఎండ్ లో రజనీకాంత్ వస్తాడు, ఇది నా అంచనా. సో కూలీ గ్లిమ్స్ లో మొత్తం రజనీకాంత్ ఫోకస్, ఇప్పటి వరకు వచ్చిన పాటలు, ఈ హైప్ ఇదంతా రజనీకాంత్ ఫోకస్ గానే జరిగినాయి. కానీ ట్రైలర్ కూడా అదే విధంగా కట్ చేస్తే జనాలు డిసప్పాయింట్ అవుతారు సినిమాకి వచ్చి. అరే ఏడి తలేవర్ ఇంకా వస్తలేడు. సో ఇనీషియల్ ఫస్ట్ డే నెగిటివ్ టాక్ రావచ్చు. సో అందుకని ట్రైలర్ ఈ విధంగా కట్ చేసిర్రు, ట్రూ టు సినిమా కట్ చేసిర్రు అని నా ఒపీనియన్. సో ఈ ట్రైలర్ జనాలకి సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ కండిషన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో ప్రాపర్ మైండ్ సెట్ తోని, ప్రాపర్ ఎక్స్పెక్టేషన్స్ తోని సినిమాకి ఎంటర్ అయినప్పుడు ఆగస్ట్ 14th రోజు సినిమాని ఉన్నది ఉన్నట్లు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇదే స్ట్రాటజీ విక్రమ్ కింద యూజ్ చేయలేదు అని మీరు అడగొచ్చు. ఎందుకంటే కమల్ హాసన్ ఆ రోజుకి పెద్దగా రెలవెంట్ లేరు. సో లోకేష్ హైప్ మీదనే వచ్చారు జనాలు సినిమాకి. సో అదట్లా నడిచిపోయింది. సో కమల్ హాసన్ లేడు సినిమాలో అన్నది పెద్ద కంప్లైంట్ కాలే విక్రమ్ కి. అరే గ్రేట్ సినిమా చూసినాం, గ్రేట్ మ్యూజిక్, ఆ జోన్ లో వెళ్ళిపోయింది. కానీ తలైవర్ కి అట్లుంటదని నేను అనుకుంటలేను. తలైవర్ పేరు మీద సినిమా తీసి తలైవర్ కనిపిస్తలేడు అంటే జనాలు చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. సో అందుకే ఈ ట్రైలర్ ట్రూ టు సినిమా కట్ చేసిర్రు. అండ్ ఆ ప్రకారం ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ చాలా చాలా రోజుల తర్వాత ఒక బిగ్ సినిమాలో, రియల్ వరల్డ్ లో సెట్ అయిన ఒక బిగ్ సినిమాలో ప్రాపర్ రైటింగ్ వెళ్ళింది, ప్రాపర్ కాన్సెప్ట్ వెళ్ళింది అని అనిపిస్తున్నది నాకు. ఈ సైఫై యాంగిల్, రీఇన్కార్నేషన్ యాంగిల్, ఈ డ్రగ్ ఎంపైర్ యాంగిల్, ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రాపర్ కథ ఉన్నది అనిపిస్తున్నది. ఏదో జైలర్ లెక్క ఒక సింగిల్ లైన్ తీసుకొని, లేదా కల్కి లెక్క ఏదో మహాభారతం చెప్తున్నాం అని ఏదో ర్యాండమ్ ఏదో చెప్పుడు, కాన్సెప్ట్ అనుడు కానీ ప్రాపర్ ఇమోషనల్ కథ లేకపోవడం, లేదా ఇదే కూలీతో వస్తున్న వార్ 2, వేటిల్లో కూడా పెద్ద కథ ఉండదు. ఏదో ఒక వరల్డ్ తీసుకుంటారు, దాంట్లో హీరో క్యారెక్టర్లు పెట్టేసి ఇక కొట్టుకోండి, ఆ జోన్ లోనే ఉంటాయి. ఏంటంటే యాక్షన్ లేకపోతే ఆ బడ్జెట్, దాని ద్వారా మ్యూజిక్ ద్వారా ఏదో హైప్ లేపుతా ఉంటారు. సరే 1-2 సార్లు వర్క్ అయితేమో, హైప్ మీద జనాలు వస్తారేమో, కానీ నిలబడే సినిమా కాదు కదా అది. సో రైటింగే బ్యాక్ బోన్ సినిమాకి. సో లోకేష్ కనకరాజ్ ఇంతమంది యాక్టర్స్ ని పెట్టుకొని కూడా ఒక కాన్సెప్ట్ లెవెల్లోనే వెళ్తున్నాడు, క్యారెక్టర్ లెవెల్లోనే వెళ్తున్నాడు. ఈ ఇంతమంది యాక్టర్స్ హైప్ సినిమాని మార్కెట్ చేయడానికి వాడుకుంటున్నాడు, చాలా ఎఫెక్టివ్ గా వాడుకుంటున్నాడు. కానీ అల్టిమేట్లీ కూలీ ఈజ్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. ఆ హోప్ వచ్చింది నాకు ట్రైలర్ చూస్తే. సో అది చాలా మంచి విషయం. అఫ్ కోర్స్ దీని ఫ్లిప్ సైడ్ ఏంటి, లోకేష్ ఈ మధ్య కొంచెం గ్రేట్ ఫామ్ లో లేడు. లియోలో మనకు కొన్ని క్రాక్స్ కనిపించినాయి. సో టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది, టూ మచ్ వరల్డ్ బిల్డింగ్ అయిపోతుంది. అట్లీస్ట్ తలైవర్ని పెడుతున్నా కొంచెం ఆ ఎంగేజ్మెంట్ ఉంటది. లేదా ర్యాండమ్ గా సూబిన్ షాహిర్ సినిమా మొత్తం ఉండి ఏదో వరల్డ్ లో తీసుకుపోతున్నాము, అదైతుంది ఇదైతుంది, ఎల్సీయూ వరల్డ్ లో 2 సినిమాల తర్వాత అక్కడ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ చెప్తే ఇంత వైడ్ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు, ఆ వర్రీ ఉన్నది. సో మెయిన్ గా లియోలో రైటింగ్ లేకపోతే ఆ స్టోరీ అక్కడ నుంచి ఇక్కడి నుంచి తీసుకున్నట్టు ఏవైతే ఉన్నాయో, ఈ దాఖలాల మూలాన కొంచెం బోరింగ్ ఉండొచ్చు కూలీ అన్నది జనాల అనుమానం. ఈ ట్రైలర్ చూసిన తర్వాత జనాలకు అదొక డౌట్ వస్తున్నది. అండ్ అది వ్యాలిడ్ ఇనఫ్ డౌటే. సో లోకేష్ ఐడియా ప్రకారం ఇది ఒక కథ బేస్డ్ సినిమా, కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. అది కరెక్ట్ గా కూర్చోబెట్టి ఒక స్టైలిష్ ఎంగేజింగ్ సినిమా తీయగలిగితే కూలీ విల్ బి వండర్ఫుల్ ఫిల్మ్. ఐ మీన్ విక్రమ్ ని దాటేస్తుంది, కానీ చెప్పగలగాలి. బట్ ట్రైలర్ లో కొన్ని షార్ట్లు, ఆ ప్రొడక్షన్ డిజైన్ కింద చూసినప్పుడు కొంచెం అనుమానం వస్తున్నది, అది సహజం. దానికి తోడు లియోలో కూడా కొంచెం తేడా ఉండే సెకండ్ హాఫ్. అండ్ స్టోరీ కూడా ఒరిజినల్ స్టోరీ కాదు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆడియన్స్ కి, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందుకే ఫ్రెండ్స్ లలో లేకపోతే నా చుట్టుపక్కల డిస్కషన్ స్టార్ట్ అయింది, లోకేష్ కనకరాజ్ దొరికిపోతాడా కూలీతోని అని. సో అది ఉంది, అదొక ప్రాబ్లం ఉన్నది, లేకపోతే ఆ డౌట్ ఉన్నది. అగైన్ వీటన్నిటికీ ఆన్సర్ మనకు ఆగస్ట్ 14th రోజే దొరుకుతుంది. బట్ నేనైతే కొంచెం పాజిటివ్ గానే ఉన్నా కూలీ పట్ల, ఎందుకంటే కథ చెప్పాలి. అండ్ దానికి తోడు లోకేష్ కనకరాజ్ తన ఓల్డ్ రైటింగ్ పార్ట్నర్ తో మళ్ళీ రీకోలాబరేట్ అవుతున్నాడు. అంటే మహానగరం రైటర్ తో మళ్ళీ రీకోలాబ్ అవుతున్నాడు. అది నన్ను పర్సనల్ గా బాగా ఎక్సైట్ చేస్తున్నది. ఎందుకంటే ఈ చంద్ర అనే రైటరే మహానగరం రాసిర్రు లోకేష్ తో కలిసి, ఆల్సో మా వీరన్ కూడా రాసిండ్రు. అండ్ ఈయనే వచ్చి మళ్ళీ కూలీ కూడా రాస్తున్నారు లోకేష్ తో కొలాబరేట్ అవుతూ. సో ఇది నాకు సినిమా పట్ల ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఎందుకంటే మా వీరన్ ఇది సచ్ హై కాన్సెప్ట్ సినిమా అండ్ చాలా గొప్ప సినిమా కూడా, చాలా లేయర్స్ ఉంటాయి దాంట్లో. ఆఫ్ కోర్స్ జనాలకు అది నచ్చలేదు, అది పెద్ద హిట్ కాలేదు సినిమా, ఐ అండర్స్టాండ్. బట్ కూలీలో డెప్త్ ఉంటది రైటింగ్ లో అని నాకు అనిపిస్తున్నది. అండ్ ఈ ట్రైలర్ కట్ ఏ మాత్రం హైప్ లేకుండా ఏదైతే రియలిస్టిక్ ట్రైలర్ కట్ చేసిరో అదే దీనికి ఇండికేషన్ అని కూడా నాకు అనిపిస్తున్నది. సో నా కాన్ఫిడెన్స్ ఇంకా డబుల్ అవుతున్నది సినిమా పట్ల. సో నా పర్సనల్ టేస్ట్, నా పర్సనల్ చాయిస్ లో నాకు జైలర్ వద్దు, ఇంకో జైలర్ చూడాలని నాకు లేదు. అండ్ ఆల్రెడీ జైలర్ 2 కూడా వస్తున్నది. సో కూలీ కూడా జైలర్ లాగా ఉంటే ఏం మజా ఉంటది. బట్ తలైవరికి ఈ టైంలో ఒక హై కాన్సెప్ట్ విక్రమ్ లాంటి సినిమా పడితే అది ఫర్ ఎవర్ ఉంటది, ఫర్ ద హిస్టరీ బుక్స్ ఉంటది. సో అదే విధంగా ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఎందుకో అనిపిస్తుంది, నాకు కొడుతుంది అంతే, ఇన్స్టింక్ట్. అగైన్ ఆగస్ట్ 14th రోజు ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తాయి మనకి. అండ్ ఇంకా స్టోరీ ప్రెడిక్షన్ అని చెప్తున్నాం కదా ఇక్కడనే. అండ్ ఇంకా స్టోరీ ప్రెడిక్షన్ ఇవన్నీ మాట్లాడాలంటే ఇది ఒక సైఫై కాన్సెప్టే, టైం ట్రావెల్ జోన్. ఈ మాఫియా మనుషులను గాయబ్ చేసుడు, ఎవడన్నా వాళ్ళకి అడ్డం వస్తుండు, శత్రువులను గాయబ్ చేసుడు, ఈ జోన్ లో ఉంటారు. అగైన్ డ్రగ్ ఎంపైర్, ఇదే జోన్ సినిమా. నాగార్జున కింగ్ పిన్, ఐ మీన్ లిటరలీ కింగ్ పిన్, ఆ లెవెల్ కోరిలేషన్ ఇది. అండ్ ఐ డోంట్ థింక్ కింగ్ నాగార్జున ఇస్ ద అల్టిమేట్ హెడ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఆయన నాకు తెలిసి ఫేస్ ఉంటాడు, కార్పొరేట్ వరల్డ్ లో కనిపిస్తా ఉంటాడు. బిహైండ్ ద సీన్స్ ఇంకొక ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ ఉంటదేమో, ఇట్లాంటిది ఏదో ఉండొచ్చు. అగైన్ నాగేసే. అండ్ వీళ్ళందరికీ ఒక కూలీ ప్రాబ్లం అవుతాడు. ఆయన ఉప్పి క్యారెక్టర్ కావచ్చు, ఆయన డాటర్ శృతి హాసన్, సత్యరాజ్ సైంటిస్ట్. సో ఉప్పి క్యారెక్టర్ గాయబైతది. ఉప్పి క్యారెక్టర్ గాయబైనప్పుడు సత్యరాజ్ ఏదో విధంగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. సో 30 ఏళ్ల క్రితం ఇదే విధంగా గాయబైన రజనీకాంత్ మళ్ళీ వాపస్ వస్తాడు ఫస్ట్ హాఫ్ ఎండ్ లో బేసికలీ. సో ఇక్కడ ఐడియా ఏంటి, పీక్ రజనీకాంత్ 30 years బ్యాక్ రజనీకాంత్ ఏదైతే ఉంటాడో ఆ మైండ్
సెట్ తోని మోడర్న్ వరల్డ్ లోకి వస్తున్నాడు రజనీకాంత్. అది ఐడియా. సో పీక్ రజనీకాంత్ ని మోడర్న్ వరల్డ్ యాక్సెప్ట్ చేస్తుందా? ఈ జెన్జీ గాళ్ళు ప్రతిదాన్ని ఏదైతే క్రింజ్ అంటా ఉంటారో ఆ వరల్డ్ లోకి ఓల్డ్ స్కూల్ రజనీకాంత్ వచ్చి ఏ విధంగా విన్ అవుతాడు, ఏ విధంగా ఆడియన్స్ ని రీకాంకర్ చేస్తాడు. దిస్ ఈస్ ద ఐడియా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే అదే విధంగా ఆలోచిస్తాను. అగైన్ లోకేష్ ఈస్ అ మచ్ బెటర్ థింకర్, బట్ ఇట్ మేక్ సెన్స్. సో చూడాలి మళ్ళీ అగైన్ ఆగస్ట్ 14 రోజు చూద్దాం మనం ఇవన్నీ. సో మళ్ళీ అగైన్ అదే విక్రమ్ టెంప్లెట్ గా హీరో ఏ విధంగా ఉప్పి తన ఫ్రెండ్ కోసం రివెంజ్ తీసుకుంటాడు, శృతి హాసన్ ఏ విధంగా హెల్ప్ చేస్తా ఉంటది రజనీకాంత్ కి, ఇక్కడ కొంచెం చిన్న డ్రామా, అల్టిమేట్లీ నాగార్జున ఎట్లా రిప్లేస్ చేసి ఆమీర్ ఖాన్ తో ఫేస్ ఆఫ్ ఉంటది. ఇది కథ ఉండబోతుంది అన్నది నా అంచనా. సో అగైన్ మళ్ళీ రివ్యూలో చూసుకుందాం మ్యాచ్ అయింది, ఎంతవరకు మ్యాచ్ అయింది కాలేదు అని. అగైన్ గుడ్ కథ ఇది, సరిగా పడితే సరిగా తీస్తే బాగుంటది, మజా వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ లోకేష్ కనకరాజ్ తలేవర్ అంటే అనిరుద్ధ్ గడు పూనకమే కదా. అండ్ ఈ రోజు వరకు అనిరుద్ధ్ పెద్ద గొప్పగా పని చేసిండని ఆడియన్స్ ఫీల్ అయితే లేదు. పవర్ హౌస్ పాట ఒకటి బాగా అయిపోయింది, మోనికా ఆల్సో గుడ్, బట్ ఆ చిక్కుటు లేదా ట్రైలర్ లో వచ్చిన మ్యూజిక్ ఇంకా అంత మ్యాడ్ లాగా అనిపిస్తలేదు జనాలకి. బట్ కొంచెం రీవైర్ చేసిండు, కొత్త ఫార్మాట్ ట్రై చేస్తుండు, విక్రమ్ లెవెల్ మ్యాజిక్ రీక్రియేట్ చేయడానికి చూస్తుండు అనిరుద్ధ్ అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళకి బాగా ఎఫర్ట్ పెడతాడు కదా. సో అనిరుద్ధ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు కూలీ మూవీలో అన్నది నా ఎక్స్పెక్టేషన్. అండ్ అది మంచి విషయమే, సినిమా అల్టిమేట్లీ బాగుంటది కదా. సో చూద్దాం, అది కూడా చూద్దాం. అండ్ లోకేష్ సినిమాలు టెక్నికల్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటాయి, బట్ అగైన్ ఇక్కడ రజనీకాంత్ తోని కొన్ని ప్రాక్టికల్ ఛాలెంజెస్ వస్తాయి. అవి విక్రమ్ లో కమల్ హాసన్ తో కూడా రావు. ఏంటి అంటే కమల్ హాసన్ రియల్ లొకేషన్ లో షూట్ చేయగలుగుతారు, రజనీకాంత్ గారితో అదొక ప్రాబ్లం ఉంటది. ఆయన బయట మనుషుల్లో కనిపిస్తే క్రౌడ్ అయిపోతుంది, దానికి తోడు ఫిజికల్లీ కూడా ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ఏజ్. సో ఇవన్నీ చేయబట్టి సెట్ లో తీయాల్సి వస్తుంది సినిమా. సో చాలా రోజుల తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా విజువల్ లెవెల్లో కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తున్నది, ఎందుకంటే చాలా సెట్ వర్క్ ఇన్వాల్వ్ ఉన్నది. అది రజనీకాంత్ గారు హీరో అవ్వడం వల్ల వచ్చే రెస్ట్రిక్షన్స్. సో అందుకే సినిమా కొంచెం అన్ఫినిష్డ్ కన్ఫైన్డ్ జోన్ లో కనిపిస్తున్నది. గిరీష్ గంగాధరన్ సఫిస్టికేషన్ కూడా కొంచెం మిస్ అవుతున్నది. అఫ్ కోర్స్ ప్రాపర్ డిఐ అయి ఉండకపోవచ్చు సినిమాది, ఫైనల్ అవుట్పుట్ ఇంకా మంచిగా ఉండొచ్చు. అగైన్ ఆగస్ట్ 14 రోజు చూద్దాం మనం. బట్ విజువల్లీ కొంచెం సినిమా డిసప్పాయింట్ చేసింది. అగైన్ దానికి కారణం కూడా రజనీకాంత్ ఈ సెట్లలో తీయాలి దీని వల్లనే అనుకుంటున్నాను. రజనీకాంత్ గారు కాబట్టి మేజర్ గా RFC లోనే అయింది సినిమా మొత్తం, లేదా ఎడార్లో ఉంటది మన జైపూర్, ఉదయ్పూర్, లేకపోతే రన్ ఆఫ్ కచ్, ఇట్లా ఓపెన్ ఏరియాలో ఉంటది. సేమ్ జైలర్ లాగానే, జైలర్ లో అయితే షాట్లు మొత్తం ఓపెన్ లో ఉంటాయి, లేకపోతే ఇండోర్స్ లో సెట్లలో ఉంటాయి. సో రజనీకాంత్ గారు ఉంటే అదొక ఛాలెంజ్ అయిపోతుంది. కూలీలో కూడా సిమిలర్ గానే ఉంటది మనకి. అయితే ఓపెన్ లో ఎడార్లో ఉంటారు, లేదా ఇళ్లలో సెట్లలో ఉంటారు. అగైన్ కథ వెళ్తున్నప్పుడు ఇవన్నీ మనం నోటీస్ చేయకపోవచ్చు. ఇప్పుడు ట్రైలర్ పట్టి చూస్తున్నాం కాబట్టి కనిపిస్తున్నాయి. సో ఫ్లో వెళ్ళిపోతే ఇట్స్ ఓకే. సో టెక్నికలీ కూలీ లోకేష్ లెవెల్ అనిపించలేదు ట్రైలర్ వరకు, బట్ అగైన్ సినిమాలో చూసుకుందాం మనం. సో ఎస్, ఆడియన్స్ ఎందుకు కొంచెం లూక్ వామ్ రెస్పాన్స్ ఇస్తారు కూలీ ట్రైలర్ కు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అదొక విధంగా మంచి విషయమే అని కూడా చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. సో అల్టిమేట్లీ ఏదేమైనా సినిమా బాగుండాలి, కథ బాగుండాలి. విక్రమ్ లాంటి సినిమా అయినా కూడా, తలేవర్ విక్రమ్ లాంటి సినిమా తీసినా కూడా సినిమా బాగుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. సో అల్టిమేట్లీ సినిమా బాగుండాలి, లోకేష్ కథ చెప్పాలి, ఎఫెక్టివ్ గా చెప్పాలి, స్టైలిష్ గా చెప్పాలి, హై మూమెంట్ లో పడాలి. కరెక్ట్ గా పడితే సినిమాని ఆపలేము. 1000 కోట్లు వాటెవర్ ఏ నంబర్ ఉన్నా కానీ అది పోతుంది. సో నేనైతే ఎక్సైటెడ్. స్టిల్ కూలీ ఈజ్ మై ఫస్ట్ చాయిస్ ఓవర్ వార్ 2. సో ఆగస్ట్ 14 రోజు ఫస్ట్ రివ్యూ మనది కూలీనే పడుతుంది. సో చూద్దాం. నేనైతే హైప్ ఉన్నా, అనిరుద్ధ్ కోసం కూడా హైప్ ఉన్నా, బట్ ఫండమెంటలీ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ. లోకేష్ కనకరాజ్ ఫిల్మ్ మేకింగ్. నిన్న నైటే కైతీ చూసిన, ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్. అగైన్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు కైతీలో కొన్ని కంప్లైంట్స్ ఉండే, బట్ నిన్న చూసిన ప్రతి మూమెంట్, ప్రతి బీట్ ప్రాపర్లీ జస్టిఫైడ్. సో నేను పర్సనలీ మెచ్యూర్ అయినా. ఇనిషియల్ గా కొన్ని కంప్లైంట్స్ ఉన్నవా అవన్నీ ఇప్పుడు జస్టిఫై అవుతున్నాయి నాకు. అరే ఇంత ఆలోచించి తీసిర్రా ఈ సినిమా అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో ఖైదీ అనేది పర్ఫెక్ట్ ఫిల్మ్, నో డౌట్. సో చాలా పాజిటివ్ ఉన్నా నేను లోకేష్ కనకరాజ్ పైన. సో ఆగస్ట్ 14 రోజు కూడా నా నమ్మకం తీయడని అనుకుంటున్నా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు లోకి. ఇది కూలీ అనేది పక్క లోకేష్ కనకరాజ్ సినిమానే, నో డౌట్. హైప్కి పోకుండా, ఈ డబ్బులు ఈ మాయలో పడిపోకుండా సినిమా తీసిండని అనుకుందాం. ఐఎమ్ ట్రస్టింగ్ ద ఫిల్మ్ మేకర్ హియర్. సో యా, కూలీ ఆగస్ట్ 14, పవర్ హౌస్ తలేవర్ చూద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.